మెళ్ళో ముత్యాలహారం ఏదమ్మా? అవునేది? నీకిష్టమైంది వదలమంటే ముత్యాలహారం వదిలేసావా? నా మేనలుడితో దీని పెళ్లి జరగాలని దుర్గమ్మ గుళ్ళో పూజ జరిపించిన హారం అండి. అలా అనకండమ్మా. అమ్మాయి గారేదో తీరని కోరికే కోరుకునుంటారు. ఆ కోరిక తీర్చడానికే గంగమ్మ తల్లి హారాన్ని చేరవలసిన చోటికే చేర్చుంటుంది. శంకర్ నారాయణ, ఇదిగోనయ్యా ప్రసాదం. చాలా సంతోషం. నీ మేనల్లుడు మేనకోడల పేరున అర్చన చేయిస్తావు గాని నీ పేరున అర్చన చేయించే అవకాశం నాకు ఒక్కసారి కూడా ఇవ్వవు కదా. మందే ఉందండి. పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు. ఉంటానండి. శుభం. అమ్మో, శంకరనారాయణ వచ్చాడు. ఇంకా స్నానం చేయలేదేమా అని అడుగుతాడు. స్నానాలు చేసి రెడీ అన్నమాట. శభాష్. వాల్మీకి ఎక్కడా? రారా, తీసుకో. రే, మేమంతా వరుసలో ఉన్నాం, మధ్యలో నువ్వుకొస్తావేమిట్రా? ఉండు వాల్మీకి. ఊరుకో సుబ్బారాయుడు. వాడు నోరు లేనివాడు. పైగా మొదటి నుంచి శంకరనారాయణతో ఉంటున్నాడు. మనం అంటే మధ్యలో వచ్చిన వాళ్ళం. వాడికి పెట్టడమే రివాజు. నాకు పెట్టడం మర్చిపోయావే. నమశివాయ. కావాలనే మర్చిపోయాను. నమశివాయ. ఏం నమశివాయ? స్నానం చేసిరా. నమశివాయ. చేసే నమశివాయ. నిన్న సంగతి కాదు నమశివాయ, ఈవేళ సంగతి నమశివాయ. ఇదేంట్రా ఇలా వచ్చావు? మళ్ళీ అయోధ్యలో గొడవలా లేక మీ కాలేజీకి సెలవులా? లేదు మావయ్య, కార్తీక పౌర్ణమి బామరమ్మంటే వచ్చాను. అవును నాయన. పోన్లే, మంచి పని చేసావు. వెళ్ళి టిఫిన్ తిను. కొత్తగా మెళ్ళో దండేమిటి నాయనా? ఇందాక గంగలో స్నానం చేస్తుంటే ఎవరితో ఏంటో వచ్చి మెళ్ళో పడింది. అయ్యో, తీయద్దు, ఉంచుకో నాయనా. అది ఒట్టి ముత్యాల హారం కాదు, గంగమ్మ తల్లిచ్చిన వరాల హారం. ఎందుకిచ్చిందో ఏమో ఉండని. నీ గారాల మేనగోడలు వాళ్ళ కాలేజీ సంగీత పోటీలో ఫస్ట్ రావాలన్నా కదా. చూడు ఎలా సాధన చేస్తుందో. ఎంత బాగా పాడుతుందో. ఎవరి ట్రైనింగ్ అనుకున్నావు? వెళ్ళి చూడు నాయన. సౌండ్ ఆగిందే. టేప్ ఆగింది. మావయ్య, నేను నీకు నేర్పిన పాట ప్రాక్టీస్ చేయమన్నాను, చేస్తున్నావా? అందుకే టేప్ లో వింటున్నాను. వింటే వచ్చేది నిద్ర, పాడితేనే నోటుకొచ్చేది. పాడాలంటే నాకే ఇన్స్పిరేషన్ రావట్లేదు మావయ్య. చాలా తప్పు. పాడాలని మనసు ఉండాలే గాని సాక్షాత్తు శివుడి నిలయమైన ఈ కాశీ నుంచి వచ్చే ఏ శబ్దమైనా సంగీతంలో మారి మనకి ఆ హుషారుని, ఉత్సాహాన్ని అవే ఇస్తాయి. భక్తితో పరవశిస్తూ ఆ సాధువులు పూరించే శంఖనాదంలో మనసు స్పందించే సంగీతం లేదు. విను. భం భం భోలే శంఖం మోగలే. ఆపదు మావయ్య, పాడు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఏ టాక్సీలు దొరకవా? అయ్య బాబోయ్, మీది తెనాలి కదా సార్? నీకట్ట తెలుసు? మాది తెనాలే సార్. నీది తెనాలేనా? ఈడేం చేస్తున్నా? టాక్సీ తోలుకుంటున్నాను సార్. ఓహో. అమ్మగారు నగలు ప్యూర్ గోల్డా సార్? ఆ మ్యాటర్ నీకెందుకు? ప్యూర్ గోల్డ్ అయితే జాగ్రత్తగా ఉండమని చెప్దాం. ఇది కాశీ కదా, మోసాలు ఎక్కువ. ఓహో, ఈడెవడో మంచోళ్ళలాగానే ఉన్నాడు. ప్యూర్ గోల్డేనయ్యా. మరి 50 రూపాయలకు వస్తావా? మీది తెనాలి, నాది తెనాలి. 50 రూపాయలు ఎందుకు సార్? 10 రూపాయలు ఏమన్నా చాలు. ప్యూర్ అని చెప్తున్నారు కదా. ఏడు తెనాలోడే గాని తెక్కలోలాగా ఉన్నాడు. సర్లే పద.